నమస్కారం. గయాన్ త్రాయతేతి గాయత్రి. గాయత్రి మాత సర్వదేవత స్వరూపిణి, అలాగే సకల ప్రాణశక్తి కూడా ఆమె ఆధార స్వరూపిణి. అన్ని మంత్రాల్లోకెల్లా గాయత్రి మంత్రం ఎంతో విశిష్టమైనది, అందరూ ఆచరించదగింది. శరన్నవరాత్రుల మణిహారం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మలకన్నా అమ్మ, ముగ్గులమ్మర మూలపుటమ్మ ఈ శరన్నవరాత్రుల వేళల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి అలంకార క్రమంలో ఆ గాయత్రీ దేవిని చందో రూపంలో కూడా పూజిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా గాయత్రి మాత్రకు సంబంధించిన అనేక సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి సందేహాలను తీర్చుకుందాం. నమస్కారం అండి. ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. తప్పకుండా. అయితే ముందుగా మొదటి ఉత్తరం చదివే ముందు అమ్మవారిని ఒకసారి ప్రార్థన చేద్దాం. నాతో పాటు నీవు కూడా ఈ శ్లోకాన్ని చెప్పు. యో దేవ సవిత అస్మాకం ధియోధర్మ దిగోచరాత్ ప్రేరయైః తస్య భర్గస్య తద్వరేణ్య ఉపాస్మహే గాయత్ర్యై నమః. ఇక మొదటి ప్రశ్న అడుగు. స్వాతి కోదాడ్ నుంచి రాస్తున్నారు. గాయత్రీదేవి ఎవరు, ఆమె ఎలా ఆవిర్భవించింది వివరించండి అంటూ రాస్తున్నారు. గాయత్రీదేవి అనగానే గాయత్రి మహామంత్రము తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అంటూ అనేకులు చెబుతూ ఉంటారు. అట్లాగే త్రిపదా గాయత్రి అన్న వేదంలో ఉండే వృత్తాంతాన్ని కూడా చూచి వేదమాత స్త్రీ రూపంగా భావించి గాయత్రీదేవిని కూడా స్త్రీ రూపంగా మనం కొలుస్తూ ఉంటాం. అందరూ చెబుతూ ఉంటారు కూడాను. అయితే వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అనుసరించి గాయత్రి ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే మట్టుకు ఒక ఛందో రూపము అని చెప్పుకోవాలి. గాయత్రి ఒక ఛందస్సు. ఛాదయతీతి ఛందః కప్పబడినటువంటిది అని అర్థం. వేదంలో త్రిష్టుపు, అనుష్టుపు, ఉష్ణికు, జగతి మొదలైన అనేక ఛందస్సులతో పాటుగా గాయత్రి కూడా ఒక ఛందస్సు, ఛందో రూపము అంటే వెలుగు రూపము అని చెప్పుకోవాలి. పూర్వము దేవదానములకు యుద్ధం జరిగిన సమయంలో దేవతలు తమ పక్షంలో ఉండేటటువంటి ఛందస్సులను ఒక్కొక్క దాన్ని ప్రయోగించారు. రాక్షసులపైన ఎక్కుపెట్టారు. ఛందము అంటే నియమము, ఇప్పుడు వెలుగు కిరణము అని కూడా చెప్పుకున్నాం. ఆ ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్క ఛందస్సుని ప్రయోగించడంలో ఆ ఛందస్సులన్నీ కూడా ఓడిపోతున్నాయి, పరాజితంతో తిరిగి వస్తున్నాయి. ఆ సమయంలో గాయత్రీ ఛందస్సును వాళ్ళు ప్రయోగించారు. అప్పుడు కనుక్కున్నారు గాయత్రీ ఛందాన్ని. వాళ్ళు కనుక్కున్న ఆ సమయంలో గాయత్రీ ఛందానికి 6 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఆ ఛందాన్ని దేవతలు రాక్షసులపై ప్రయోగించడంతో ఆ ఛందస్సు శక్తివంతమై రాక్షసులని సంహరించి వారు అంతకంటే ముందు ప్రయోగించినటువంటి ఛందస్సులు కోల్పోయిన 2 అక్షరాలని తిరిగి తీసుకొని 8 అక్షరాలుగా మారి 3 శక్తితో తిరిగి వచ్చింది. దానితో గాయత్రి ఛందస్సు 8 అక్షరాలతో 3 పాదాలతో పరిపూర్ణంగా విలసిల్లింది, ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించింది అంటూ వేదం తెలియజేస్తుంది. త్రిపదా గాయత్రి తస్య పర్ణమచ్ఛిద్యత అంటూ ఆ వేదంలో ఉండే కథకు ఇది రూపం. ఈ రకంగా ప్రశ్నించుకుంటే వేదము లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి కిరణ సమవాయానికి గాయత్రి అన్న పేరు ఉంచింది. ఈ రూపాన్ని అనుసరించే తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి నారాయణీయంలో అనేకమైనటువంటి గాయత్రీ మంత్రాలు కూడా ఉన్నాయి. విష్ణు గాయత్రి, శివ గాయత్రి, దుర్గా గాయత్రి, అన్ని రూపాలకు కూడా నృసింహ గాయత్రి, సీతా గాయత్రి, రామ గాయత్రి, అన్ని దేవతా రూపాలను కూడా గాయత్రి రూపంలో అనుష్ఠించవచ్చును. అందుకోసమే గాయత్రి అన్ని దేవతల స్వరూపము, అన్ని దేవతల యొక్క సమాహారం అంతా కూడాను గాయత్రి అని చెబుతారు. అందుకే ముక్తా విద్రుమహేమనీల అనే ఆ ధ్యాన శ్లోకంలో కూడా యోదేవ సవితాస్మాకం అని మనం చెప్పుకున్నామే, ఆ వరుసలో ఆ పరంపరలో దేవతలందరి స్వరూపం అంతా కూడాను గాయత్రి మాత అని చెబుతారు. ఇది స్వరూపం. మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. కుమార్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. గాయత్రీదేవి పంచముఖాల విశేషాలను తెలియజేయండి అంటూ రాస్తున్నారు. కుమార్ గారు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం
ఇంకా ప్రత్యక్షంగా మనము ఇక్కడే గమనిస్తున్నాం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖైస్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందజుగళం అంటూ ఆ వర్ణన, ఆ ధ్యాన శ్లోకం ఇందులో ఉంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ అనబడే 5 ముఖములు గల స్వరూపము అమ్మవారి స్వరూపము అంటూ ఈ ధ్యాన శ్లోకం తెలియజేస్తుంది. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మ ధిగోచరాద్ అన్న స్వరూపంలో కూడా ఇటువంటి స్వరూపమే మనకు కనిపిస్తుంది. ఈ లోకమంతా పంచభూతాత్మికమైనటువంటిది. అంటే నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశము అనబడే పంచభూతముల చేత నిర్మించబడినటువంటిది. ఈ పంచభూతములకు కూడా పంచముఖములతో కూడినటువంటి ఆ జగన్మాత గాయత్రీదేవి ఇక్కడ ప్రతీకగా మనం భావించవచ్చును. అంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః అంటూ ఉపనిషత్తు ఏదైతే ఈ పంచముఖ రూపాలలో ఉండేటటువంటి ఆకాశము, వాయువు, నీరు, నిప్పు, గాలి ఈ ఒకదాని నుంచి మరొకటి ఏ విధంగా మానవుడి పుట్టుక జరిగింది అని తెలియజేస్తున్నదో ఆ ప్రకారంగానే ఈ 5ంటికి కూడా ప్రతీక అమ్మవారు అనే ఉద్దేశ్యంలో ఈ 5 రూపాలను కూడా చూపించి మన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. అట్లాగే మరొక రూపం కూడా ఉంది. భగవాన్ సత్యసాయి బాబా గారు చెప్పినట్లుగా ఓం భూహు ఒక రూపము, తత్సవితుర్వరేణ్యం రెండవ రూపము, భూర్భువసుభః అనే రెండవ రూపాన్ని కూడా వారు చూపించారు. ఓం ఒక రూపము, భూర్భువసుభః రెండవ రూపము, తత్సవితుర్వరేణ్యం మూడవ రూపము, భర్గో దేవస్య ధీమహి నాలుగవ రూపము, ధియో యో నః ప్రచోదయాత్ ఐదవ రూపము. ఈ విధంగా కూడా వారు విభజించి 5 ముఖాలను చూపించారు. గమనించవలసి వస్తే మట్టుకు పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము, పంచభూతములకు కూడా ప్రతీక అయినటువంటి ఆ అమ్మవారిని గాయత్రీదేవిని ప్రార్థన చేయడమే ఇందులోని అంతరార్థం. ఈ పంచభూతాలన్నింటికీ కూడా పరమాత్మ అయినటువంటి వాడు ప్రత్యక్ష పరమాత్మ కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు కనుక ఆ సూర్య భగవానుని తేజస్సు పేరు సవిత. అట్లాగా గాయత్రీదేవిని పురుష రూపంలో కూడా ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ తేజకిరణము అని చెప్పుకోవాలి. కనుక స్త్రీ రూపము కాకుండా పురుష రూపము కాకుండా అన్ని రూపాలు ధరించినటువంటి పరమాత్మ స్వరూపంగా మనం భావించి 5 ముఖాలుగా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే 5 ముఖములతో అమ్మవారిని ఈ విధంగా మనం ధ్యానించుకుంటున్నాం. లౌకికమైన పేర్లుగా కూడా గాయత్రి, సావిత్రి, సరస్వతి, సంధ్య, నిమృజి అనే పేరుతో కూడా అమ్మవారిని 5 రూపాలతో 5 నామాలతో ఆనందంగా మనము ధ్యానం చేస్తున్నాం. అమ్మవారిని ఉపాసిస్తే లాభము అంటారు. వారు పంచముఖాల గురించి కూడా చెబుతూ ఏ విధంగా ఉపాసన కూడా అడుగుతున్నారు అనుకుని చెబుతున్నాను. ఉపాసన ఇక్కడ కేవలము ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఈ కాలాలలో ఆ నామాన్ని జపం చేస్తూ ఆ గాయత్రి 24 లక్షల మహామంత్రాన్ని పునశ్చరణ చేయడంలోనే అంతరార్థమంతా కూడా ఉంది. ఇక్కడ ప్రత్యేకమైన అర్చన లేదు, కేవలం జపరూపమైనటువంటి ధ్యానం మాత్రమే ఉంది అని చెప్పుకోవాలి. మరో